Good morning, students. Welcome to our biology 10th class, chapter number 1, Nutrition Food Supplying System, Part 5. Okay, so today's our topic in Part 5 is mechanism of photosynthesis. Mechanism of photosynthesis. మన ప్రీవియస్ క్లాసెస్లో క్లోరోప్లాస్ట్ స్ట్రక్చరు మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మనకి లైట్ రియాక్షన్స్, డార్క్ రియాక్షన్స్ జరుగుతాయని చెప్పుకున్నాం. సో ఈరోజు వచ్చేసి మనకి లైట్ డిపెండెంట్ రియాక్షన్, ఫోటో కెమికల్ ఫేజ్. సో మనకి నేమ్లోనే ఉంది డిపెండెంట్, అంటే ది రియాక్షన్ అనేది లైట్ ప్రజెంట్ అయినప్పుడు జరుగుతుంది అని. సో అందులో కెమికల్ అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్ రియాక్షనే కదా. సో దానివల్ల ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫోటో కెమికల్ ఫేజ్ అనేసి అంటారు. ఇన్ దిస్ రియాక్షన్ లైట్ ప్లేస్ ఎ కీ రోల్. ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ఎ వెరీ క్విక్ సక్సెషన్ ఇనిషియేటెడ్ బై లైట్ అండ్ దేర్ఫోర్ ద ఫేజ్ ఈజ్ టెక్నికల్లీ కాల్డ్ ద ఫోటోకెమికల్ ఫేజ్ ఆర్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. ద లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ క్లోరోఫిల్ కంటైనింగ్ థైలకాయిడ్స్ కాల్డ్ గ్రానా ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అమ్మ, బిట్స్గా అడుగుతుంటారు. సో ఇక్కడ మనకి ఈ లైట్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంటుంది? క్లోరోఫిల్ కంటైనింగ్ థైలకాయిడ్స్ కాల్డ్ గ్రానాలో జరుగుతుంది. సెవరల్ స్టెప్స్ అక్కర్. దీంట్లో మనకి చాలా స్టెప్స్ ఉన్నాయి. అయితే మన 10th క్లాస్లో ఏంటంటే కొంచెం బ్రీఫ్గానే చదువుకుంటాం. స్టెప్ 1, ద క్లోరోఫిల్ ఆన్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్ ఎనర్జీ బికమ్స్ యాక్టివేటెడ్ బై అబ్జార్బింగ్ ఫోటాన్స్. సో ఈ ఫోటాన్స్ ఇస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. ఈ క్లోరోఫిల్ అనేది ఏమవుతుందంటే లైట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు ఎనర్జీ అనేది అబ్జార్బ్ అయిపోయి ఈ ఫోటాన్స్ అనేవి ఎక్కువగా కూడా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. లైట్ ఎనర్జీ ఫోటాన్స్ వల్ల యాక్టివేట్ అయ్యి మనకి ఈ ఫోటోసింథసిస్ లైట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ద ఎనర్జీ యూజ్డ్ ఇన్ స్ప్లిట్టింగ్ ద వాటర్ మాలిక్యూల్ ఇంటూ 2 కాంపోనెంట్స్ ఆఫ్ అయాన్స్ నేమ్డ్ హైడ్రోజన్, హైడ్రాక్సిల్ అయాన్. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ ఫోటాన్స్ అని ఎనర్జీ వల్ల ఇక్కడ మనకి యాక్టివేట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫోటోసింథసిస్ ప్రాసెస్. దాంట్లో మనకి ఈ వాటర్ మాలిక్యూల్ అనేది 2గా స్ప్లిట్ అవుతుంది. ఒకటి వచ్చేసి హైడ్రోజన్ గాను, ఇంకోటి వచ్చేసి హైడ్రాక్సిల్ అయాన్ గాను అది బ్రేక్ అవటం అనేది జరుగుతుంది అనమాట వాటర్ మాలిక్యూల్. ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోలైసిస్. ఈ రియాక్షన్ మనం ఏమంటారంటే ఫోటోలైసిస్ అంటారు, విచ్ మీన్స్ స్ప్లిట్టింగ్ బై లైట్. ఫోటో మీన్స్ లైట్, లైసిస్ మీన్స్ బ్రేకింగ్. సో దీని అర్థం ఏంటంటే లైసెస్ అంటే బ్రేకింగ్, ఫోటో అంటే లైట్. సో దిస్ వాజ్ డిస్కవర్డ్ బై హిల్, హెన్స్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హిల్స్ రియాక్షన్. సో దీన్ని మన హిల్స్ రియాక్షన్ అని కూడా అంటారు. ఎందుకు అంటే హిల్స్ అనేటటువంటి సైంటిస్ట్ డిస్కవర్ చేశారు కాబట్టి. సో దీన్ని మనకి హిల్ రియాక్షన్ అన్నప్పుడు కూడా మళ్ళీ అదేంటి మనం చదవలేదు కదా అని అనుకోకూడదు అనమాట. ఈ రియాక్షన్స్ గురించి మీరు రాయాల్సి ఉంటుంది. స్టెప్ 3లో ఏమవుతుందంటే the highly reactive ions of water undergo quick change as described below. OH ions through a series of steps produce water and oxygen. So water may be used by plants inside, but oxygen is usually released into the atmosphere. So మళ్ళీ ఏమవుతుంది మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే ఏమిటి? CO2 ప్లస్ H2O, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O. అంటే వాటర్ అనేది ఫస్ట్ రూట్స్ ద్వారా ప్రతి సెల్కి చేరుతుంది. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఈ వాటర్ అనేది మళ్ళీ తిరిగి స్ప్లిట్ అయ్యి హైడ్రోజన్ గాను హైడ్రాక్సిల్ గాను డివైడ్ అయ్యి మళ్ళీ తిరిగి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వాటర్ మళ్ళీ కూడా మొక్కలు యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ వేపర్ లాగా మనకి బయటికి వచ్చేస్తుంది కదా. సో అదనమాట. OH అయాన్స్ త్రూ సిరీస్ ఆఫ్ స్టెప్స్ H2O ఫామ్ అయ్యి ఆక్సిజన్ అనేది బయటకు వచ్చేస్తుంది. వాటర్ మే బీ యూజ్డ్ బై ద ప్లాంట్స్. ఓకేనా, ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో H+ అయాన్స్ అండర్గో సిరీస్ ఆఫ్ చేంజెస్ ఇన్ డార్క్ రియాక్షన్. కాంపౌండ్స్ దట్ కెన్ ట్రాప్ ఎనర్జీ లైక్ ATP, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అండ్ NADPH, నికోటినమైడ్, adenosine dinucleotide, hydrogen phosphate are formed at the end of the light reaction. సో ఇక్కడ మనకి లైట్ రియాక్షన్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో స్టార్ట్ అయిన తర్వాత అది లైట్ లేకపోయినా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో H+ ions undergo series of changes in dark reaction. So compounds that can trap energy like ATP, compounds that can trap energy like ATP అంటే మళ్ళీ మనకి అక్కడ ఎనర్జీ అనేది కన్వర్షన్ అవుతుంది. H అనేది మళ్ళీ CO2 కూడా స్ప్లిట్ అయ్యి కార్బన్తో ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి C6H12O6 ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఆ ఎనర్జీ అనేది ATP లాగా ఫామ్ అవుతుంది. దాని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని NADPH లాగా మనకి రిలీజ్ అవుతాయి. దీన్ని నికోటినమైడ్, అడినోసిన్ డైన్యూక్లియోటైడ్, హైడ్రోజన్ ఫాస్ఫేట్ అనేసి అంటారు. ఇది లైట్ రియాక్షన్ అనమాట, ఆర్ హిల్ రియాక్షన్ అంటారు.
ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అంటారు. ఫోటోకెమికల్ రియాక్షన్ అన్న, లైట్ డిపెండెంట్ రియాక్షన్ అన్న, లైట్ రియాక్షన్ అన్న, హిల్స్ రియాక్షన్ అన్న, ఇదే అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే లైట్ ఇండిపెండెంట్ బయోసింథటిక్ ఫేజ్ అంటారు. దీన్ని ఏమంటారు? బయోసింథటిక్ ఫేజ్ అంటారు. ఫోటోకెమికల్ ఫేజ్, బయోసింథటిక్ ఫేజ్. బయోసింథటిక్ phase is nothing but light independent reaction. So this reaction does not require the presence of light, and extension of the phase after the daytime may occur in some plants. Time gap between the two being less than even 1,000th of a second. అంటే ఏంటి? లైట్ ఎప్పుడు ఆల్వేస్ లైట్ అనేది ప్రజెంట్ అయ్యింది. లైట్ ప్రజెంట్ అయినప్పుడు మనకి ఇది అనమాట, ఈ ప్రాసెస్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఒకవేళ లైట్ లేనప్పటికీ కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ అన్నారు. ఈ ఫేజ్కి లైట్ అవసరం లేదు, సో దానికే ఇండిపెండెంట్ అన్నారు. ఈ టైం గ్యాప్, ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత? 1000s ఆఫ్ పార్ట్స్ ఉంటుందంట సెకండ్లో. అంత తక్కువ టైంలోనే ఇవి రెండు కంటిన్యూ అయిపోతుంటాయి ప్రాసెస్. సో డార్క్లో కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డార్క్ రియాక్షన్. దీన్నే మనము లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అన్నా, బయోసింథటిక్ ఫేజ్ అన్నా, డార్క్ రియాక్షన్ అన్నా కూడా ఒకటే. బట్ ద టర్మ్ డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ డస్ నాట్ మీన్ దట్ దే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ నైట్. అంటే మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలంటే డార్క్ రియాక్షన్ అంటే లైట్ లేనప్పుడు చీకట్లో జరుగుతుందా, అంటే నైటే జరుగుతుందా, ఇలాగ ఆలోచించకూడదు. దీని అర్థం ఏంటి అంటే లైట్ అవసరం లేదు అని అర్థం. ఉన్నా ఓకే, లేకపోయినా కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ దీనికి మాత్రము లైట్ డిపెండెంట్, ఖచ్చితంగా లైట్ అవసరం. ఓకేనా? దీనికి లైట్ ఉన్నప్పుడు జరగచ్చు, ఒకవేళ లేకపోయినా కూడా అది జరుగుతూ ఉంటుంది అని దాని అర్థం. అంతేగాని రాత్రే జరుగుతుందా, లైట్ లేనప్పుడు జరుగుతుందా, ఇట్లా ఆలోచించుకోకూడదు అనమాట. ఓకేనా? సో it only means that the reaction are not dependent on light. H plus ions produced in photosynthesis are immediately picked up by special compound NADP to form NADPH. H plus అనేది ఉంటుంది కదా మనకి, H plus OHగా డివైడ్ అవుతుంది కదా వాటర్. ఆ H plus అయాన్లు అనేవి NADP ద్వారా పిక్డప్ అయ్యి అవి NADPHగా ఫామ్ అవుతాయి. ఇన్ ద డార్క్ ఫేజ్ ద హైడ్రోజన్ ఫర్ ద NADPH is used as combine it with CO2 by utilizing ATP energy and to produce glucose. గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి ఫార్ములా ఏంటి? C6H12O6. అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఉండాలి మాలిక్యూల్స్. సో ఇవన్నీ కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి ఏటీపీ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటూ గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఇదిగోండి గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6. దిస్ సింథసిస్ అక్కర్స్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూజింగ్ సర్టెన్ స్పెషల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్, మెయిన్లీ RUBP, రిబిలోజ్, బైపాస్పేట్ అండ్ ఎంజైమ్స్. ఫైనల్లీ ద గ్లూకోజ్ కన్వర్టెడ్ టు స్టార్చ్. ఎంత సింపుల్గా అయితే రియాక్షన్స్ ఉన్నామమ్మా. ఇంటర్మీడియట్లో మీరు స్టెప్ వైజ్ నేర్చుకుంటారు. సో దాంట్లో చాలా ఎంజైమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో వాటిల్లో ఒకటి అనమాట RUBP అనమాట. ప్లాంట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ సర్వైవింగ్ అండర్ ఏ రేంజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫ్రమ్ వెరీ హాట్, డ్రై, బ్రైట్లీ లైటెడ్ కండిషన్స్ టు వెట్, హ్యూమిడ్ అండ్ డిమ్లీ లైటెడ్ వన్స్. ద రిక్వైర్మెంట్ ఆఫ్ లైట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ వేరీస్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు ద అనదర్. సో ప్లాంట్స్ అనేవి వాటికి ఎంతో క్యాపబిలిటీ ఉంటుంది. అవి వెరీ హాట్ కండిషన్లో సర్వైవ్ అవుతాయి, డార్క్లో సర్వైవ్ అవుతాయి, లైట్లో సర్వైవ్ అవుతాయి. సో ఇంకా చాలా చాలా హ్యూమిడిటీలో సర్వైవ్ అవుతాయి. అలా మనకి వాటి కెపాసిటీ అనేది ఉంటుంది. అయితే ఒక్కొక్క ప్లాంట్కి రకరకాల అనమాట. అన్ని ప్లాంట్లు లైట్ డిపెండెంటా కాదా అనేది ప్లాంట్ని బట్టి ఉంటుంది అనమాట. తర్వాత ఇంతవరకు మనం ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి చదివాం. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే మీకు తెలుసు, ఫస్ట్లో చెప్పుకున్నాం. విచ్ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ వితౌట్ డిపెండింగ్ ఎనీ అదర్ ఎనిమల్స్ ఆర్ ప్లాంట్స్. అంటే వాటి యొక్క ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. అవి వేరే ప్లాంట్స్ కోసం కానీ ఎనిమల్స్ మీద కానీ ఆధారపడవు అనమాట. డైరెక్ట్ నేచర్ ద్వారా సన్లైట్, వాటర్ని, సన్లైట్ని, క్లోరోఫిల్, ఇన్ ద పిగ్మెంట్ ఆఫ్ క్లోరోఫిల్ సమక్షంలో ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే వాటిని ముఖ్యంగా ప్లాంట్స్ని ఆటోట్రాఫ్స్ అంటారు. అయితే ఈ ఆటోట్రాఫ్స్ మీద రిమైనింగ్ ఎనిమల్స్ అన్నీ కూడా ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో డిపెండ్స్ అనమాట ఫర్ ఫుడ్. సో వీళ్ళందరినీ కూడా మనం హెటరోట్రాఫ్స్ అంటాము. ఆ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటారు. హెటరోట్రాఫిక్ అంటే దే డోంట్ హ్యావ్ కెపాసిటీ టు మేక్ దేర్ ఓన్ ఫుడ్ అనమాట. ఇవి డైరెక్ట్గా వాటి ఫుడ్ని తయారు చేసుకోలేవు. ఫుడ్ కోసం ఎనిమల్స్ మీద కానీ ప్లాంట్స్ మీద కానీ డిపెండ్ అవుతాయి. వాటిని హెటరోట్రాఫిక్స్ అంటారు. వాటి యొక్క మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అనేసి అంటారు. ఇన్ ద లివింగ్ వరల్డ్ ఆల్ ఆర్గనిజమ్స్ ఆర్ capable of surviving under different conditions and acquiring their food in different ways. We have studied about the organisms that can capture light to produce their food. So these are the autotrophic in nature, while those that cannot are heterotrophic. ఏదైతే ఈ లైట్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవో వాటిల్ని మన రిమైనింగ్ అన్నిటినీ కూడా మనము హెటరోట్రాఫిక్ అనేసి అంటారు. హెటరోట్రాఫిక్ ఆర్గనిజమ్స్ అనేసి అంటారు. హౌ డు ఆర్గనిజమ్స్ అబ్టైన్ దేర్ న్యూట్రిషన్? మరి
ఎట్లాగా? సో అవి ఎలాగ అప్టైన్ చేసుకుంటాయి వాటి యొక్క ఫుడ్ని? డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, ఆర్గానిజమ్స్ కెన్ అసార్ట్ టు ఎ రేంజ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ అండ్ యూస్. సో చాలా రకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయి. సమ్ ఆర్గానిజమ్స్ బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ దెన్ అబ్జర్వ్ ఇట్. కొన్ని ఏం చేస్తాయి, ఫుడ్ని క్యాప్చర్ చేసి అంటే క్యాచ్ చేసుకొని వాటిని బయటే బ్రేక్ డౌన్ చేసి అజ్యూమ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మౌల్డ్స్, ఈస్ట్, మష్రూమ్స్ ఎక్సెట్రా విచ్ ఆర్ కాల్డ్ సాప్రోఫైట్స్. ఈ సాప్రోఫైట్స్ అంటే మనకి బ్రెడ్ మౌల్డ్స్ తెలుసు కదమ్మా. మనం బ్రెడ్ని ఒక 2 days బయట పెట్టామంటే ఇమీడియట్గా దాని మీద మనకి కలర్ మారిపోద్ది, బ్రౌన్ కలర్ అయిపోద్ది. అదే కానీ కోకోనట్ పెట్టినా కూడా. సో ఇవన్నీ కూడా ఈస్ట్, మష్రూమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రకంగా బయట నుంచి ఉన్న ఫుడ్ని కలెక్ట్ చేసుకొని బ్రేక్ డౌన్ చేసుకొని అజ్యూమ్ చేసుకుంటాయి అన్నమాట. సాప్రోఫైట్స్ అంటారు. సమ్ అదర్ ఆర్గానిజమ్స్ డిరైవ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్ వితౌట్ కిల్లింగ్ దెమ్. కొన్ని ఏం చేస్తాయంటే సో అవి ఏమి కిల్ చేయవు ఎనిమల్ని, కానీ వాటి మీద డిపెండ్ అయ్యి న్యూట్రిషన్ని డిరైవ్ చేసుకుంటాయి. పారాసైటిక్ న్యూట్రిటివ్ స్ట్రాటజీస్ యూజ్డ్ యాజ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ లైక్ కస్కుటా, లైస్, లీచెస్, టేప్ వామ్స్. ఇవన్నీ చూసుకోండి. మనకి కస్కుటా అనేది ఒక ప్లాంట్ అనమాట. ఇదేం చేస్తుందంటే పారాసైటిక్ ప్లాంట్ కస్కుటా. ఇది వేరే పెద్ద పెద్ద ప్లాంట్ల మీద పెరుగుతుంది అనమాట. పెరిగేసి అక్కడి నుంచి న్యూట్రిషన్ని అప్టైన్ చేస్తుంది. ఇది ఒక పారాసైటిక్ ప్లాంట్. లైస్ తెలుసు కదమ్మా, లీచెస్ అంటే ఇవన్నమాట జలగలు అంటారు కదా, అట్లాగా లైసు, పేలు, టేప్ వామ్స్. మన స్టమక్లో చాలా రకాలైన ఆర్గానిజమ్స్ పెరుగుతుంటాయి కదమ్మా. సో అవన్నీ కూడా పారాసైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కిందకు వస్తాయి అనమాట. అదర్స్ టేక్ ఇన్ హోల్ మెటీరియల్ అండ్ బ్రేక్ డౌన్ ఇట్ ఇన్సైడ్ దేర్ బాడీ. కొన్ని ఏం చేస్తాయంటే బాడీ లోపల తీసుకొని అక్కడ బ్రేక్ డౌన్ చేసుకుంటాయి. సో వాట్ కెన్ బి టేకెన్ ఇన్ అండ్ బ్రోకెన్ డౌన్ డిపెండ్స్ ఆన్ ద బాడీస్ డిజైన్ అండ్ ఇట్స్ ఫంక్షన్. సో ఈ రకంగా ఫుడ్ని బయట నుంచే బ్రేక్ డౌన్ చేసుకొని అజ్యూమ్ చేసుకోవటము, లేదంటే ఫుడ్ని డైరెక్ట్గా సాలో చేసి మింగి బాడీలోకి తీసుకున్న తర్వాత డైజెస్ట్ చేసుకోవటము అనేది వాటి యొక్క స్ట్రక్చర్ని బట్టి, ఎనిమల్స్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నాడు. సిన్స్ ద ఫుడ్ అండ్ ద వే ఇట్స్ అప్టైన్ డిఫర్స్, ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఇన్ వేరియస్ ఆర్గానిజమ్స్. సో అకార్డింగ్ టు ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ వాటి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆర్గానిజమ్స్లో. అన్ని ఆర్గానిజమ్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఒకలాగా ఉంటుందంటే ఉండదు. డైజెస్టివ్ సిస్టమ్ బట్టి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా మారుతూ ఉంటుంది. ఇన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా the food may be taken in the entire surface but as the complexity of organism increases, different parts become specialized to perform different functions. అమీబా అంటేనే మనకి బాగా తెలుసు యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటే వాటిలో సింగిల్ సెల్లే ఆల్ ఫంక్షన్స్ని చేస్తుంది. సో అలాంటివి ఏం చేస్తాయి, డైరెక్ట్గా ఫుడ్ని ఇదిగోండి ఇక్కడ మీకు డయాగ్రామ్ ఇచ్చడం న్యూట్రిషన్ ఆఫ్ అమీబా ఇదోనే తీసుకుంటుంది ఫుడ్ని. ఫుడ్ వ్యాక్యూల్స్ ఉంటాయి లోపల. సో డైరెక్ట్గా బాడీలోకి తీసుకొని అక్కడ మనకి చిన్నగా డైజెషన్ చేసుకుంటుంటుంది అనమాట. సో ఇది సింగిల్ సెల్డ్. కానీ తర్వాత మనం గ్రూపుల్లో చూసుకుని ప్రోటోజోవా, పొరిఫెరా, సిలింట్రేటా ఇలాంటివి ఉన్నాయి కదా. వీటిల్లో మనకి ఏమవుతుంది, ఈ సింగిల్ సెల్ కాస్త టిష్యూగా మారటం, టిష్యూ ఆర్గాన్స్గా మారటం ఇవన్నీ చూస్తాం కదా. అక్కడ మనకి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది కొంచెము ఆర్గాన్స్తో జరుగుతుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా టేక్స్ ఇన్ ఫుడ్ యూజింగ్ టెంపరరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్ సూడోపోడియా. మనకు తెలుసు కదా అమీబా అంటేనే మనకి అవుట్ సైడ్ అంతా సూడోపోడియా అనేది ఉంటుంది. ఆఫ్ ద సెల్ సర్ఫేస్ విచ్ ఫ్యూజ్ ఓవర్ ద ఫుడ్ పార్టికల్స్ ఫార్మింగ్ ఫుడ్ వ్యాక్యూల్. ఇన్సైడ్ ద ఫుడ్ వ్యాక్యూల్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్ త్రూ. ఇక్కడ మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఏది అమీబాలో అంటే అది ఫుడ్ వ్యాక్యూల్ అనమాట. ఫుడ్ వ్యాక్యూల్లోకి బయట నుంచి క్యాప్చర్ చేసుకోవడం, ఫుడ్ వ్యాక్యూల్లోకి తీసుకొని అక్కడ డైజెషన్ చేసుకుంటుంది. దెన్ డిఫ్యూజ్ ఇంటూ ద సైటోప్లాజం. ఆ తర్వాత అది సైటోప్లాజంలోకి పంపిస్తుంది. ద రిమైనింగ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఈజ్ మూవ్డ్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సెల్ అండ్ థ్రోన్ అవుట్. సో మరి అర్థమవుతుంది కదమ్మా, మనకి అన్డైజెస్టెడ్ ఫుడ్ డైరెక్ట్గా మనకి బయటికి బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. So, in paramecium, which is also unicellular organism, the cells has different shape. Food is taken at a specific spot. Food is moved to the spot by the movement of cilia, which covers the entire surface to the cell where the food is ingested. Cytostome. So, ఇక్కడ మనకి ఇది పారామిషియం ఒక స్ట్రక్చర్. దీంట్లో మనకి ఫుడ్ ఎంటరింగ్ది, ఓపెనింగ్ది కరెక్ట్గా మన స్ట్రక్చర్లో నీట్గా కనపడుతుంటుంది. సో దాని ద్వారా మనకి ఫుడ్ని తీసుకొని ఈ ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఎంటైర్ ద బాడీ తిరుగుతూ ఇక్కడ డైజెషన్ అనేది జరుగుతుంటుంది. సైటోస్టోమ్ ద్వారా ఫుడ్ని బయటికి వదిలేస్తుంటుంది అనమాట. వేర్ ద ఫుడ్ ఈజ్ ఇంజెస్టెడ్, దాన్ని ఏమంటారు సైటోస్టోమ్ అనేది ఇంజెస్ట్ అయ్యేది అనమాట, ఫుడ్ని తీసుకునేటటువంటి భాగము. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పారామిషియంలో అట్లా మనకి రకరకాలుగా ఉంటాయి అనమాట. అనిలైడ్స్లో, ఆర్థ్రోపోడ్స్లో అంటే కాక్రోచెస్, ఎర్త్వామ్స్, తర్వాత మనకి ఈ యొక్క మలస్కాలో తీసుకున్నట్లయితే, తర్వాత మనకి వర్టిబ్రేట్స్లో రకరకాలుగా అనేది న్యూట్రిషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటా అనేది ఒక ప్లాంట్ అనుకున్నాం, అది ఒక పారాసైటిక్ ప్లాంట్ అని మనం అనుకున్నాం. సో డోడార్ అనేది
జీనస్ కస్కుటా. సో ఇది కూడా డోడార్ కూడా ఒక పారాజైటిక్ ప్లాంటే. ఈజ్ ఏ లీఫ్లెస్, లీఫ్ అనేది ఉండదు, ట్విన్నింగ్ ఉంటుంది. అంటే ట్విన్నింగ్ అంటే ఏంటంటే సన్నగా తీగల్లాగా ఉంటుంది అనమాట, వెడల్పుగా అలా ఉండదు లీఫ్. పారాజైటిక్ ప్లాంట్ బిలాంగ్స్ టు మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ, కాన్వాల్ వలేషియా. ద జీనస్ contains about 170 twinning species that are widely distributed throughout the temperate and tropical regions of the world. సో అన్ని స్పీసెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ద డోడార్ కంటైన్స్ నో క్లోరోఫిల్. కస్కుటా రిఫ్లెక్సా హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి ద వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్. అంటే ఈ డోడార్ అనేది చాలా క్లోరోఫిల్ తక్కువగా ఉంటుంది అనమాట ఈ ప్లాంట్స్లో. సో క్లోరోఫిల్ ఉంటేనే కదమ్మా ఫోటోసిన్సిస్ జరుగుతుంది. సో అందువల్ల ఇవేం చేస్తాయంటే వాటి యొక్క ఫుడ్ కోసం వేరే వాటి మీద ఆధారపడతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ అబ్జార్బ్స్ ఫుడ్ త్రూ హాస్టోరియా అనేది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ అంటే రూట్స్ లాగా అనమాట. ఇవేం చేస్తాయంటే వేరే మొక్కల్లోకి ఇంజెక్ట్ చేస్తాయి, చొప్పించేసుకుని వాటి మీద డిపెండ్ అవుతూ ఆ హాస్టోరియా ద్వారా పెద్ద పెద్ద ప్లాంట్స్, గ్రీన్ ప్లాంట్స్లో నుంచి న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. దే ఆర్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ దట్ పారాజైట్ ద టిష్యూ ఆఫ్ హోస్ట్ ప్లాంట్ అండ్ మే కిల్ ఇట్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంకా పెరగదనమాట హోస్ట్ ప్లాంట్ అనేది. హోస్ట్ తెలుసు కదా, పారాజైట్ హోస్ట్ అంటే ఏంటి, ఏదైతే ఎనిమల్ దేని మీద డిపెండ్ అవుతుందో దేని మీద డిపెండ్ అవుతుందో దాన్ని హోస్ట్ అనేసి అంటారు. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు దీంట్లో కస్కుటా ఒక గ్రీన్ ప్లాంట్ తీసుకున్నట్లయితే కస్కుటాని పారాజైటిక్ ప్లాంట్ అంటాము, ఆ గ్రీన్ ప్లాంట్ని హోస్ట్ ప్లాంట్ అనేసి అంటారు అనమాట. సో the slender string-like stems of tissues of host plant may kill it. The slender string-like stems of the dodder may be yellow, orange, pink or brown in color. Its leaves are reduced to minute scales. So the dodder flowers in nodule-like clusters are made up of tiny yellow or white bell-like petals. So ఇదన్నమాట, ఇదంతా కూడా డోడార్ ప్లాంట్ గురించి. సో ద డోడార్ సీడ్ జర్మినేట్స్ ఫార్మింగ్ an anchoring root and then sends up a slender stem that grows in a spiral fashion until it reaches a host plant. సో అదనమాట, డోడార్స్ అనేవి సీడ్స్ అనేవి ఏమవుతుంటే జర్మినేట్ అయ్యి ఒక యాంకరింగ్ రూట్ లాగా తయారు చేసుకొని ఆ తర్వాత ఇట్ సెండ్స్ అప్ ఇన్ ఏ స్లెండర్ స్టెమ్. అంటే ఏదైతే గ్రీన్ ప్లాంట్ ఉందో చక్కగా ఫోటోసిన్థసిస్ ద్వారా ఫుడ్ తయారు చేసుకునే ఒక స్ట్రాంగ్ గ్రీన్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అక్కడ స్లెండర్ స్టెమ్స్లోనికి గ్రో అయిపోయి స్పైరల్ ఫ్యాషన్ అంటిల్ ఇట్ రీచెస్ ఏ హోస్ట్ ప్లాంట్. సో ఇట్ దెన్ ట్వైన్స్ అరౌండ్ ద స్టెమ్ and the host plant and forms hastoria which penetrate through it. So hastoria ద్వారా అది గ్రీన్ ప్లాంట్లోకి పెనిట్రేట్ అయ్యి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. వాటర్ ఈజ్ డ్రాన్ త్రూ ద హాస్టోరియా ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్స్ xylem and nutrients are drawn from the phloem. ఈ xylem అనేది ప్లాంట్ సెల్ మధ్యలో ఉంటాయి. xylem phloem తెలుసు కదా. ఈ xylem phloem ద్వారా ఇవి వాటర్ని ఫుడ్ని త్రూ హాస్టోరియం ద్వారా, హాస్టోరియా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హాస్టోరియా. సో ఈ హాస్టోరియా అనేది ముఖ్యంగా పారాజైటిక్ ప్లాంట్స్లో ఉంటుంది. ఇది మనకి మెయిన్గా కూడా పెనిట్రేట్ అయ్యి న్యూట్రియంట్స్ని, వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. So meanwhile the root rots away after stem contain has been made with a host plant. As the dodder grows, it sends out new hastoria and establishes itself very firmly to the host plant. After growing in a few spirals around the one host shoot, the dodder finds its way to another and it continue to twin and branch until it resembles a fine densely tangled web of thin stems envelop the host plant. So ఐడెంటిఫై ప్లాంట్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ విచ్ ఆర్ పారాజైటిక్ ఆన్ అదర్ ప్లాంట్స్. అంటే ఇది ఎలా చేస్తుందంటే ఒక హోస్ట్ ప్లాంట్ని ఫుల్గా ఆ స్పైరల్ ద్వారా తీగలుగా అనమాట మొత్తము ప్లాంట్ అంతా కూడా అల్లుకునేస్తుంది అనమాట. అల్లుకొని తనకు కావాల్సిన న్యూట్రియంట్స్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కొన్ని రోజులకి ఆటోమేటిక్గా ఏమైపోద్ది హోస్ట్ ప్లాంట్ చనిపోద్ది, ఎందుకంటే న్యూట్రియంట్స్ అనేవి లెస్ అయిపోతాయి కదా. సో అట్లా అనమాట. సో చూసారు కదా డయాగ్రామ్లో కూడా ఇచ్చారు, ఇది హాస్టోరియా అనేసి అంటారు. సో వీటి ద్వారా ఇది ఆ గ్రీన్ ప్లాంట్ నుంచి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది మనము హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్లో ప్లాంట్స్లో తర్వాత యూనిసెల్యులర్ ఎనిమల్లో ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. తర్వాత మనకి మెయిన్గా ఫుల్లీ డెవలప్డ్ ఆర్గనిజమ్స్ ఏమమ్మా, హ్యూమన్ బీయింగ్స్. సో ఈ హ్యూమన్ బీయింగ్స్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫుల్గా డెవలప్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది
మనకి న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో చూద్దాం. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. సో హ్యూమన్ డయాగ్రామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఆల్సో. కొంచెం ప్రాక్టీస్ చేస్తే కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా? సో డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ బై యూజింగ్ వేరియస్ డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ ఎంజైమ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఫుడ్ని తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత మనకి కొంత మౌత్లో డైజెషన్ అవుతుంది. దాని తర్వాత మనకి స్టమక్లోకి వెళ్ళి అక్కడ పూర్తిగా డైజెషన్ అయిపోయి ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయబడి ఈ అన్డైజెస్టెడ్ మనకు అవసరం లేనటువంటి ఫుడ్ని తర్వాత బిగ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి తర్వాత యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ ఫుడ్ ఇలా పాస్ అయ్యేటప్పుడు రకరకాల ఎంజైమ్స్, ఇక్కడ మనకి ఎంజైమ్స్ ఉంటాయి, ఇవి డైజెషన్లో బాగా ఫుల్గా ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఫుల్గా వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ అబ్జార్ప్షన్ అయిపోయింది, డైరెక్ట్గా బ్లడ్లోకి కలుస్తూ ఉంటుంది. ఇది మామూలుగా డైజెస్టివ్ సిస్టమ్. అది ఏంటనేది ఇక్కడ చూద్దాం. ద ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ బేసికల్లీ ద లాంగ్ ట్యూబ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద మౌత్ టు ద యానస్. సో ఇక్కడ మనకి మెయిన్గా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటేనే ఎలిమెంటరీ కెనాల్. సో ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది ఒక ట్యూబ్ లాగా అనమాట. ఈ ట్యూబ్ అనేది మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. ఓకే, ఈ ట్యూబ్లో మనకి రకరకాలైనటువంటి పార్ట్స్ చూస్తాం. వేరియస్ రీజన్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వన్స్ ఇట్ ఎంటర్స్ అవర్ బాడీ? ఏమవుతుందమ్మా, ఒక్కసారి ఫుడ్ బాడీలోకి ఎంటర్ అయిపోయిందంటే ఫుల్గా డైజెషన్ అయిపోద్ది. వీ ఈట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ విచ్ హ్యాస్ టు పాస్ త్రూ ద సేమ్ డైజెస్టివ్ ట్రాక్. ఇట్ ఆల్సో హ్యాస్ టు బి కన్వర్టెడ్ టు సబ్స్టెన్సెస్ స్మాల్ ఎనఫ్ టు బి యుటిలైజ్డ్ అవర్ బాడీ. సో దిస్ నీడ్స్ వేరియస్ ప్రాసెస్ దట్ కెన్ బి స్టడీడ్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ ఏమన్నాడు, మనం ఒక రకమైన ఫుడ్ తీసుకుంటామమ్మా, మన మీల్లో లంచ్ ఉంటుంది, కర్రీస్ ఉంటాయి, ఇంకా ఉంటాయి, పెరుగు ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకేవేవో చాక్లెట్స్, బిస్కెట్స్, రకరకాలైనటువంటి ప్రోటీన్ బేసెస్, కార్బోహైడ్రేట్ బేసెస్, తర్వాత మనకి రఫేజెస్, ఫ్యాట్స్ బేసిస్ ఫుడ్స్, తర్వాత జ్యూసెస్, వాటరు, ఒక్కొక్కసారి చాలా హార్డ్ ఐటమ్స్ కూడా మనం తింటాం. సో ఇవన్నీ కూడా ఏమైపోతాయి, ఒక్కసారి డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఫుల్గా డైజెషన్ అయిపోయి ఎంజైమ్స్ యొక్క సహాయంతో మన బాడీకి ఏ రకంగా అయితే అవి ఎనర్జీ ఇవ్వగలవో ఆ రకంగా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. అదే డైజెషన్ అంటే. సో ఇక్కడ మనకి అది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ గట్. ఫుడ్ అనేది ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ గట్. సో ఇది చూసారా, దీన్ని బక్కల్ క్యావిటీ అంటారు. బక్కల్ క్యావిటీ అంటే అదేంటో అనుకోకండి, మీ మౌతే. ఒక్కసారి మీరు అద్దం ముందు నిలబడి మీ మౌత్ని అలా ఓపెన్ చేశారంటే ఈ బక్కల్ క్యావిటీ నీట్గా మీకు కనపడుతుంది. అంటే ద క్యావిటీ ఇట్స్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అవర్ మౌత్ ఈస్ కాల్డ్ బక్కల్ క్యావిటీ. సో ఈ బక్కల్ క్యావిటీలో మనకి బయట కనపడేవి ఏంటమ్మా, టంగ్ కనపడుతుంది, చక్కగా టీత్స్ కనపడతాయి, ఇంకేం కనపడవు, ఈ సెలైవరీ గ్లాండ్స్ కనపడవు. కాకపోతే అవి కూడా మనకి బక్కల్ క్యావిటీతో కనెక్ట్ అయి ఉంటాయి. అయితే సెలైవరీ గ్లాండ్స్ కనపడకపోయినా ఫీల్ అవ్వచ్చు. ఒక్కసారి టంగ్ని అలా ఫోల్డ్ చేసి ఆ టంగ్ కింద కనుక చూసుకున్నట్లయితే మనకు అక్కడ సెలైవ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అవే ఈ సెలైవరీ గ్లాండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ డైజెషన్లో. సో ఫుడ్ ఈజ్ కట్ అండ్ క్రష్డ్ బై అవర్ టీత్ ఇన్ ద మౌత్ అండ్ మిక్స్డ్ విత్ సెలైవా టు మేక్ ఇట్ వెట్ అండ్ స్లిప్పరీ. స్లిప్పరీ అంటే దీన్నే మనం మ్యాస్టికేషన్ అంటాం. దీన్ని ఏమంటారంటారు, మ్యాస్టికేషన్. అంటే ఫుడ్ని మౌత్లోనికి తీసుకొని పళ్ళ ద్వారా కొరికి ఈ కొంచెం డైజెషన్ సెలైవాతో కలపటమే మ్యాస్టికేషన్. ఈ సెలైవాతో ఎందుకు కలుపుతారంటే, ఈ సెలైవాతో ఫుడ్ ఎందుకు కలుస్తుంది, అది మనకి ఈజీగా మనకి పాస్ అవ్వాలి కదా, ఎలిమెంటరీ కెనాల్ నెక్స్ట్ మనకి ఫుడ్ పైప్లోకి వెళ్ళాలి కదా. సో అందుకని అది కొంచెం వెట్ అవుతుంది అనమాట, తడిగా అయిపోయి స్లిప్పరీగా అవుతుంది అనమాట. సో సెలైవా ఈజ్ సెక్రెటెడ్ బై 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. 2 pairs ఆర్ లొకేటెడ్ ఎట్ ద సైడ్ ఆఫ్ అవర్ జా అండ్ బిలో ద టంగ్. సో మనకి 3 pairs అనేవి ఎక్కడెక్కడ ఉంటాయంట, ఇది సెలైవరీ గ్లాండ్స్, ఇది ఎపిగ్లాటిస్, ఇది వచ్చేసి ప్యాలెట్, ఇది వచ్చేసి టంగు. సో టంగు కింద మనకి ఒక పెయిర్, మనకి సైడ్ ఆఫ్ జాస్ ఒక 1 pair, మొత్తం 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సైడ్ ఆఫ్ అవర్ జా అండ్ బిలో ద టంగ్. సో 1 pair ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ప్యాలెట్. 1 pair అనేది ప్యాలెట్ కింద లొకేట్ అయి ఉంటుంది. సెలైవరీ గ్లాండ్ మనకు వచ్చేసి జాకి ఉంటుంది, ఇంకోటి టంగుకు ఉంటుంది. సో సెలైవా మెయిన్లీ కంటైన్స్ అన్ ఎంజైమ్ అమైలేజ్. దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అమైలేజ్ టైలిన్ అండర్లైన్ చేసుకోండి. అమైలేజ్ టైలిన్ వేర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అవర్
saliva in saliva, which helps in the breakdown of complex carbohydrates to simpler ones. అంటే ఇది ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని సింపుల్ వన్స్గా మారుస్తుంది. ఏ ఎంజైమ్ అంటే టైలిన్. అంటే మిగతా కూడా చేస్తే ముఖ్యంగా మౌత్లో ఉండేదన్నమాట, మన బక్కల్ క్యావిటీలో ఉండేది. సో ద టంగ్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ ద ఫుడ్ అండ్ పుషింగ్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్. ద లోయర్ జా ఆల్సో హెల్ప్స్ ఇన్ ద హోల్ ప్రాసెస్. లోయర్ జానే కదమ్మా మూవ్ అవుతుంది, అప్పర్ జా మూవ్ కాదు, ఫిక్స్ అయి ఉంటుంది. ఈ లోయర్ జా అనేది మూవ్ అవుతూ టంగు, లోయర్ జా ఇవన్నీ పళ్ళ కిందకి ఫుడ్ నీట్గా మూవ్ అయ్యేటట్లు సెలైవాతో కలిసేటట్టు చేస్తాయి. సో వీ కెన్ ఫౌండ్ అవుట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సెలైవరీ amylase and carbohydrates, observe what might be happening in the mouth. సో ఇదనమాట. సో ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ ఎలిమెంటరీ కెనాల్. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 4 అండ్ యాక్టివిటీ 5 అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ రెండు అయిపోయింది అంటే మనకి ఫ్లో ఇట్లా హ్యూమన్ డైజెషన్, తర్వాత మనకి ఎంజైమ్స్, ఇవి వచ్చేసి మనకి డిసీజెస్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ యొక్క ఇది చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్స్ సంబంధించింది. సో మన అది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.